సైడ్ అండి సార్ అన్నకు సైడ్ సైడ్ అన్న నీ సార్ వెనక జరిగి నువ్వు వెనక జరిగిన మామూలు ముందు అంటే రానే రాలే వెనక్కి జరగండి అన్న అందుకే ఇద్దాం ఎవరి అయితే దెబ్బతనే వాళ్ళకి ఇద్దాం. అన్నదమ్ములందరికీ నమస్కారం. పేరు పేరున సార్ కొద్దిగా వెనక్కి రండి సార్. సార్ ఓకే రాజన్న జరగ రైట్ సార్ ఓకే ప్రశాంతంగా తీసుకోండి. మీరు అందరూ కదలన్నా అన్నప్పుడు తర్వాతనే కదులుతారు. ఎస్ రాహుల్జీ, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్. పెద్దనా ఈరోజు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్, ఐఎండ్పిఆర్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మన పెనుపాక నియోజకవర్గం తరఫున మనందరికీ ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు డిగ్రీ కాలేజీలో మరి 4,30 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న అదనపు తరగతుల నిర్మాణానికి ఈ రోజున మనం మంత్రి గారి సమక్షంలో మరి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని మరి ఫౌండేషన్ స్టోర్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా కలెక్టర్ గారు జితేశ్వరి పాటిల్ గారు, మన ఐటీడీఏపీఓ గారు రాహుల్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ శాఖల అధికారులు, మన రాజకీయ నాయకులు, కార్యకర్తలకు, విద్యార్థులకు, ప్రిన్సిపాల్ స్టాఫ్ అందరికీ కూడా మరి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మన గౌరవ మంత్రివర్యులు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా 5 మండలాల్లో సుమారు 25 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఫౌండేషన్ స్టోన్స్ ప్రారంభోత్సవాలు చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గానికి ఈ సంవత్సరం 14-10 నెలల కాలంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేపడతా ఉంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ఇందిరమ్మ రాజ్యమే స్థాపన లక్ష్యం ముందుకెళ్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు, మరి అందరిలో కలిసిపోయే మనిషి, కలెక్టర్గా ఎవరు చూడరు, సామాజిక స్పృహతో, సామాజిక కోణంలో ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. మా పేరులో ఏదో ఒకటి డెవలప్మెంట్ చేయాలి, మా బ్రాండ్ ఉండాలని చెప్పేసి ప్రజల కోసం వ్యవస్థ మార్పు. తమ్ముడు మైక్ ఉండాలండి, ఉందా అసలు చేయలే అట్లా పెట్టుతారు. నాకు దేనికి
నీ ఫ్లాష్లో వైర్ అవుతున్నట్టు చూడు మెనూలో పెట్టి గారు ప్రిన్సిపాల్ ఎవరు సార్ ప్రిన్సిపల్ గారు కొంచెం సైడ్ ప్రిన్సిపల్ గారు కొంచెం వెనక్కి కొద్దిగా వెనక్కి మీరు వెనక్కి వెళ్ళండి మీడియా మిత్రులు కొద్దిగా వెనక్కి అంతా కవర్ అవుతుంది అన్నగారు ఒక స్టెప్ వెనక్కి జరగడం భయ్యా భయ్యా మీరు కరెక్ట్ అడ్డొచ్చట్లే ముందుకు రామాకండి సార్ ప్లీజ్ ఒక్కసారి రైట్ సార్ చిన్న కొడుకు బయట ఉన్నాడు చూడరా అశోక్ ఉన్నాడు చూడు చిన్న కొడుకు అశోక్ అన్న పచ్చడి కూడా తర్వాత లాస్ట్లో పచ్చి కూడా ఇది పుట్టిల్లు ఎక్కడరా అంతా ఉండూరా గారు మన తెలంగాణ రాష్ట్ర రైతులు పండిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నది ఉంటుంది కూడా. చివరిగా ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇందులో మా ప్రభుత్వం వస్తే 6 గ్యారంటీలు హామీ ఇచ్చాం. ఈ 6 గ్యారంటీల్లో కొన్ని గ్యారంటీలు చేశాం, ఇంకా ఒకటి అలా మిగిలిన్నమాట వాస్తవం. ధైర్యంగా చెప్తున్నా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేని కారణంగా లేట్ అవుతున్నమాట నిజం. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం. మెరుగుపరిచి ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కుట్రాలు పన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రగతిని, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని
ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పేదోడు పట్ల ప్రేమ అభిమానాన్ని, పేదోడికి ఈ ప్రభుత్వాన్ని దూరం చేయాలని ప్రతిపక్షంలో ఇక్కడ ఉన్న పార్టీలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా మనసుంటే మార్గం ఉంటుంది అన్న విధంగా ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి హామీని తప్పకుండా ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో పేదవాడికి అందించే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయము అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని కూడా మొదటి విడత పూర్తిగా ఇస్తున్నాం. దాంతో పాటు ఈ పినపాక నియోజకవర్గంలో ఈ గడిచిన 13-14 నెలల్లో సుమారు 28 నుంచి 30 కోట్లు ఇచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇక్కడ ముఖ్యంగా గిరిజన ప్రాంతం, ఈ ప్రాంతంలో సీతారామ కాలువ పోతున్న మెట్ట ప్రాంతమైన అప్పులాండ్ కావడం వల్ల ఇంకా కొన్ని సాగులోకి రాని మాట వాస్తవం, పోడు భూముల సమస్య ఉన్న మాట వాస్తవం. వీటన్నిటినీ ఇందిరమ్మ ప్రభుత్వంలో పరిష్కరించుకుంటాం. ఎప్పటి నుంచో పురుసుపొందనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టుని తప్పకుండా రాబోయే కొద్ది నెలలలోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా, అదే రకంగా నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోబోతున్నామని కూడా ఈ వేదిక ద్వారా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాను. చిట్ట చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఎంతమంది, ఎన్ని శక్తులు, ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు దీవెనలు ఉన్నంత వరకు ఎవరు ఏమీ చేయలేరని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతేకాదు, ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ గడిచిన 15 నెలలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి తరువారు 8,19,000 కోట్లు అప్పు చేస్తే ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని దొరికినంత చోట అప్పు చేసి, నువ్వు ఎంత వడ్డీ అయినా పర్వాలేదు నాకు అప్పిస్తే చాలు అని అప్పు చేసి ఆ మహానుభావుడు పోయి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటుంటే, ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి చిత్తశుద్ధితో ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కడా తగ్గనీయకుండా అభివృద్ధితో పాటు ఇచ్చిన హామీలలో సంక్షేమ కార్యక్రమాలను కూడా పేదవాడికి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈనాడు మనం అందిస్తున్నాం. అందులో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడికి కావచ్చు, 10 లక్షల రూపాయల వరకు పేదవాడికి జబ్బు చేస్తే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని ఆడబిడ్డ ఎంత దూరం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని కల్పించడం కావచ్చు, 500 రూపాయలకి ఉచిత గ్యాస్ మందు కావచ్చు. వాటితో పాటు రాజు యువ వికాస్ కార్యక్రమం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 4,500 నుంచి 5,000 మంది నిరుద్యోగ తమ్ముళ్లకు 50,000 నుంచి 4 లక్షల రూపాయలు వారికి చేయూతనివ్వడం కోసం ఇచ్చే రాజు యువ వికాస్ కార్యక్రమం కావచ్చు. మొన్న ఉగాది నాడు ఏదైతే అద్భుతంగా దేశ చరిత్రలో చేయని విధంగా సన్న బియ్య కార్యక్రమాన్ని, పేదవాడు కూడా తృప్తిగా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. రైతులు రాజు చేస్తామని చెప్పాం.
ఆనాటి దొరవారు ఓట్లేసుకుంటే వ్యవసాయం చేస్తే మీరు ఉరి చేసుకున్నట్టే, ఉరితాడు మీ మెడకు చుట్టుకున్నట్టే అని చెప్తే రైతులు రాజు చేస్తామని చెప్పి 2 లక్షల రూపాయల వరకు రైతన్నులకు రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 25,65,000 మందికి 20,687 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఎన్నికలకు ముందు ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ఇస్తామని చెప్పి ఇయ్యకుండా పలాలైపోతే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే సుమారు 8,500 కోట్లు వారు బాకీ ఉన్న రైతు బంధువుని అంటే మనం ఇచ్చే రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు అదనంగా బోనస్ రూపంలో 500 రూపాయలు రైతన్నకి ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. వాళ్ళు చాలా చోట్ల వాకులు చవాకులు పేలారు. వానాకాలమే ఇస్తారు, యాసంకాలంలో యాసంగికి ఇవ్వరు అని చెప్పారు. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాసంగికి కూడా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలకు 500 రూపాయలు మన ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. అంతేకాదు కాళేశ్వరం కట్టాం. ఈ కాళేశ్వరం కట్టడం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఒడ్లు పడ్డాయని సొంత డబ్బా కొట్టాడు ఆనాటి దొరవారు. కాళేశ్వరం వారి ప్రభుత్వం ఉండగానే కూలిపోయింది. మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు లేకపోయినా వర్షాకాలంలో 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని అద్భుతంగా తెలంగాణ రైతులు పండించారు. ఈ యాసంగిలో కూడా 1 కోటికి పైగా మెట్రిక్ టన్నుల రైతులు పండించబోతున్నారు. అంటే కాళేశ్వరం లేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము పండించని అత్యధిక ధాన్యాన్ని ఈరోజు ముందుగా పూలే గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ వారి సమాజానికి చేసిన సేవని, చదువు పట్ల పేదవాళ్ళకి ముఖ్యంగా ఆడబిడ్డలకి ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యత ఉందో వారు వివరించిన ఆ రోజుల్లోనే వారు గ్రహించి వారు వివరించింది. వారు మన మధ్య నుంచి దూరమై కొన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ వారిని మనం స్మరించుకుంటున్నాం. తప్పకుండా పూలే గారి ఆశయ సాధనలో భాగంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో అన్ని వర్గాలకి, అన్ని ప్రాంతాలకి మంచి విద్యని ప్రభుత్వ పక్షాన అందించాలి అనే తాపత్రయంతోనే ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే రాజుల కోటలని మరిపించే విధంగా ఆనాటి దొరవారు ఏదైతే ప్రగతి భవన్ నిర్మించుకొని దాని పేరు ప్రగతి భవన్ అని పెట్టారో, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి వారం రోజులలోపే ఈ ప్రగతి భవన్ పూలే భవన్ గా మార్చిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి. మనం తప్పకుండా పేదవాడి కష్టాల్లో గతంలో ఎవరైనా అండగా ఉన్నవారిని, భవిష్యత్తులో పేదవారి పట్ల ఉన్న ప్రేమ అభిమానం ఉన్నవారిని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎప్పుడూ స్మరించుకుంటామనే దానికి నిదర్శనమే ఆ ప్రగతి భవనం పేరు మార్చడం అనేది మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా
ఎన్నికల ముందు ఆనాడు అనేక సభల్లో 2020 చట్టం ద్వారా ధరణిని తీసుకొచ్చి ఈ ధరణిని ప్రజల మీద ఎలా రుద్దితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే 1,57,00,000 ఎకరాల భూమిని విదేశ సంస్థలకి తాకట్టు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పి అన్న మాట ప్రకారం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు ధరణిలో జరిగిన అనేక అవకతవకలని వీలైనన్ని సరిచేస్తూ ధరణిని ప్రక్షాళన చేస్తూ ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి చట్టాన్ని ఈ పోయిన డిసెంబర్లో అసెంబ్లీ సాక్షిగా ప్రజలు ఏ చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ భూభారతి చట్టం 2025ని తీసుకురావటమే కాకుండా దానికి సంబంధించిన రూల్స్ అన్నిటినీ 3 నెలలు నిండక ముందే తయారు చేసిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. ఆనాడు 2020లో చట్టం చేస్తే 2024-23 చివరి వరకు ఆ చట్టానికి ఆనాడు 3 సంవత్సరాలు నిండిన రూల్స్ తయారు చేయాలి ఆనాటి ప్రభుత్వం. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో 3 నెలలు నిండకుండానే రూల్స్ తయారు చేసి రేపు అంబేద్కర్ జయంతి నాడు అంటే ఈ నెల 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా శిల్పారామంలో సాయంత్రం 5 గంటలకి ఈ భూభారత చట్టాన్ని ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది. ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏదైతే ఒక మైలురాయిగా పేదవాడికి కష్టంతో సంపాదించుకున్న భూములున్న భూ ఆసాములకి భద్రత కల్పించే ఒక అద్భుతమైన భూభారతి చట్టం 2025ని వచ్చే 14వ తారీఖు అంబేద్కర్ జయంతి, అది మహానుభావుడు అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా పురస్కరించుకొని మనందరి అభిమాన నాయకులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రుల అందరి సమక్షంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలెట్టి అన్ని జిల్లా కలెక్టర్లు, అన్ని జిల్లాల్లో ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ల వరకు ఈ సభకి ఆహ్వానించి ఆ సభలో శిల్పారామంలో 14వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఈ 2025 భూభారత చట్టాన్ని, కొత్త చట్టాన్ని, ప్రజలని మెప్పించి కలిగే చట్టాన్ని ప్రజలకి అంకితం చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ప్రారంభిస్తున్నందుకు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. గడిచిన 5 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పడ్డామో ఆ ఇబ్బందులన్నీ కూడా ఈ భూభారత చట్టాల్లో ప్రతి అంశాన్ని క్రోడీకరించాం, ప్రతి అంశానికి పరిష్కార మార్గం చూపించాం. ప్రతి గజము భూమి ఉన్న ఆసాములకు కూడా ఒక భద్రత కల్పించే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో ఉండే